గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. స్పెసిఫిక్ యూజ్ ఆఫ్ వర్డ్స్ పార్ట్ 2లో మనం ఉన్నాం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వర్డ్ బిగిన్స్. వాట్ ఈజ్ బిగిన్? బిగిన్ అంటే ప్రారంభించడం. మరి అలాగనే ఐ థింక్ కమెంట్స్. ఈ రెండు వర్డ్స్కి ఒకటే మీనింగ్ అండి, ప్రారంభించటమే. మరి కాకపోతే బిగిన్ అనేది ఇట్స్ యూజ్డ్ ఇన్ ఆల్ అకేషన్స్, అన్నిటికీ వాడేవచ్చండి. ద ప్రోగ్రామ్ బిగిన్స్, ద ఆర్కెస్ట్రా బిగిన్స్, ద ఈవెంట్ బిగిన్స్ అన్నీ చెప్పవచ్చు. దీన్ని మనం ఇన్ఫార్మల్ అనొచ్చు. మరి అదే కనుక కమెంట్స్ అయితే దీనిని కాస్త అఫీషియల్ ఫార్మల్ ఇంగ్లీష్ అంటాం. అంతేగాని దీనికి వాడాలి దానికి వాడకూడదు ఇట్లా ఏమీ లేదండి. కొంతమంది ఏం చెప్తున్నారంటే బిజినెస్ మీటింగ్స్ ఏదైతే కమెంట్స్ అంటున్నారు. అట్లా ఏం లేదండి. ఒరిజినల్ బ్రిటిష్ ఇంగ్లీష్లో రెండు మీనింగ్స్ ఒకటే, ఒకటి ఇన్ఫార్మల్, ఒకటి ఫార్మల్. ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా చెప్తానండి. ప్రతి లాంగ్వేజ్ కూడా 4 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. బజార్, బట్లర్, ఇన్ఫార్మల్, ఫార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మనందరి మదర్ టంగ్, ఇంగ్లీష్ మనం నేర్చుకుంటున్నది. ఈ రెండు లాంగ్వేజెస్కి కంపేర్ చేసి ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బజార్ లాంగ్వేజ్లో ఎరా అటు చచ్చిపోయాడా, బకెట్ తన్నేసాడరా, బాగా వర్క్ చేసి విసిగిపోయి ఉంటారు. వాళ్ళకి చావు మొత్తం అన్నీ కూడా వెటకారంగానే ఉంటాయండి. అందుకనే వాడు బకెట్ తన్నేసాడరా అంటారు. ఇదే ఇంగ్లీష్లో అనుకోండి, ఈ హ్యాస్ కిక్డ్ ద బకెట్. ఇప్పుడు బట్లర్ ఇంగ్లీష్ కానీ బట్లర్ తెలుగు కానీ చూసామనుకుందాం, ఆడు చచ్చిపోయాడరా, హీ డైడ్. చూసారా? ఇదే కనుక ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అనుకోండి, ఇన్ఫార్మల్ తెలుగు అనుకోండి, కాస్త అటు చదువుకున్న వాళ్ళే మరీ ఎక్కువ విలువ కాకుండా మామూలుగా మాట్లాడుతూ ఆయన మరణించారు. చూసారా? ఆయన మరణించారు. కాస్త బాగా చదువుకున్న వాళ్ళు కదండి. అదే ఇంగ్లీష్లో అయితే కనుక హీ ఎక్స్పైర్డ్. ఇప్పుడు ఫార్మల్లో అంటే తెలుగులో కొంచెం అత్యున్నతమైంది, ఆయన పరమపదించారు, పరలోక ప్రాప్తించారు. అంటే ఆయన ఆ పరలోకానికి ఎగిపోయారు అని. చూసారా సంస్కారం? ఇదే ఇంగ్లీష్లో అయితే హీ పాస్డ్ అవే. ఇందులో ఏది రైట్ అంటే వినేవాళ్ళు మనం మాట్లాడే సిచ్యువేషన్ బట్టి, ఆ పరిస్థితిని బట్టి మనం ఆలోచించి మాట్లాడాలి. ఒప్పు తప్పుల కోసం దెబ్బలాడుకోకూడదు. అలాగనే ఒకటి కమెంట్స్, రెండు బిగిన్. ఈ రెండు కూడా ఒకటి ఫార్మల్ కమెంట్స్, ఇన్ఫార్మల్ అనేది మీకు బిగిన్. ఇది ఏ తప్పు ఒప్పు అని మనం దానికోసం దెబ్బలాడుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వర్డ్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. బ్యూటిఫుల్ ఇట్స్ రిలేట్స్ టు ఫెమినైన్ జెండర్. హ్యాండ్సమ్ ఇట్స్ రిలేట్స్ టు మస్కులైన్ జెండర్. బ్యూటిఫుల్ అనేది అమ్మాయిల కోసం వాడతాం, హ్యాండ్సమ్ అనేది అబ్బాయిల కోసం వాడతామండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఐశ్వర్య రాయ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఉమెన్. అలాగనే అందం గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు బ్యూటిఫుల్లే, రోజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, హ్యాండ్సమ్ ఫ్లవర్ అనకూడదు. ఇదే రివర్సల్లో కనుక అబ్బాయిలకు సంబంధించి అయితే ఈజ్ ఎ హ్యాండ్సమ్ గాయ్. చూసారా? చాలా గొప్ప విషయం అండి. అయితే హ్యాండ్సమ్లో కూడా ఇంకా చాలా మ్యాన్లీ లుక్ వేరే, రొమాంటిక్ లుక్ వేరే, ట్విస్ట్ లుక్ అంటారు. ఇవన్నీ వేరే వేరే. హృతిక్ రోషన్, మీకు టైగర్ ష్రాఫ్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్. మన మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఇదంతా ఒక జోనర్. సో ఎనీహౌ అర్థమైంది కదా. బ్యూటిఫుల్ అంటే అమ్మాయిలకు వాడతాము, అంటే మేము ఫెమినైన్ జెండర్ ఆడవారికి వాడతాము. అదే హ్యాండ్సమ్ అంటే మస్కులైన్ జెండర్ అంటే మగవాళ్ళకి వాడతాం. ఇక నెక్స్ట్ వర్డ్ని చూస్తే క్రైమ్, నేరము. వాయిస్, చెడు, దురలవాటు అంటే చేయకూడనిది. సిన్, పాపము. చూడండి, సిన్ అంటే ఏంటండి? పాపము. క్రైమ్, అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ది స్టేట్. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క లా ఉంటుంది. ఆ లాకి వ్యతిరేకంగా మనం చేస్తే అది క్రైమ్ అవుతుంది. ఇండియాలో ముఖ్యంగా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవటం అనేది హిందువుల్లో అది క్రైమ్. అదే కనుక యూఏఈ లాంటి కంట్రీస్లో అది లా. అలాగనే ఇండియాలో మీకు డిబాచింగ్, వేశ్యావృత్తి ముఖ్యంగా కొన్ని స్టేట్స్లో ఇట్స్ క్రైమ్. వేరే స్టేట్స్లో, మన మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో లా, లీగల్. ఇక్కడ ఇల్లీగల్, అక్కడ లీగల్. ఇలా కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయండి. క్రైమ్ అనేది సింపుల్గా చెప్పాలి అంటే థెఫ్ట్ ఈజ్ ఏ క్రైమ్, మర్డర్ ఈజ్ ఏ క్రైమ్. అలా ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ని చూస్తే వాయిస్, విఐసిఈ వాయిస్. అఫెన్స్ అగెయిన్స్ట్ మారల్స్.
అంటే కొన్ని వాల్యూస్ ఉంటాయండి, ఆ వాల్యూస్కి వ్యతిరేకంగా మనం ఏదైనా చేస్తే అది వాయిస్. అంటే ఆల్కహాల్ డ్రింకింగ్ ఈజ్ వాయిస్. మీకు మద్యపానం అంటే సురాపానము, ధూమపానం, స్మోకింగ్, ఇవన్నీ కూడా అన్ని దురలవాట్లేనండి. వీటి వల్ల లైఫ్ చాలా విలువైంది బ్రదర్, ఇట్స్ ప్రీషియస్. ఇంత విలువైన జీవితాన్ని అలా పాడు చేస్తే ఎలా చెప్పండి? అందువల్ల దయచేసి దురలవాట్లకు దూరంగా ఉండండి. సో మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఈ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ చూడండి, సిన్ అంటే పాపం అండి. అగెయిన్స్ట్ లా ఆఫ్ రిలీజన్ ఆర్ సొసైటీ. అగెయిన్స్ట్ లా ఆఫ్ రిలీజన్ ఆర్ సొసైటీ. నీ మతానికి కానీ నువ్వు ఉన్న సమాజానికి కానీ మనం చేయకూడని పనులు చేస్తే, వాళ్ళు వద్దన్న పనులు చేస్తే, అది చేస్తే తప్పు, అధర్మము, ఇవన్నీ చెప్తారు కదా, అవన్నమాట. అబ్యూజింగ్ ఎల్డర్స్ ఈజ్ ఎ సిన్. చీటింగ్ టు ఎల్డర్స్ ఈజ్ ఎ సిన్. ఇతరుల్ని మోసం చేయటం కూడా పాపమే. నీకంటే పెద్దవాళ్ళని దూషించడం అంతకంటే పాపం. ఈ వర్డ్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి క్రైమ్ చెప్పాను, రెండవది వాయిస్, మూడవది సిన్. ఆ తర్వాత చూద్దామండి, సీలింగ్, రూఫ్. ఈ రెండు కూడా. సీలింగ్ అన్నాం అనుకోండి, ఇన్నర్ పోర్షన్ ఆఫ్ రూఫ్. మన ఇంటి పైకప్పు ఉంటుంది కదా, దాని లోపట ఏదైనా మనం చేసుకున్నాం ఇన్నర్ పోర్షన్ ఆఫ్ రూఫ్ కనబడకుండా చేసామనుకోండి సీలింగ్. అందుకని పైన ఎలా ఉన్న సీలింగ్ చేస్తే నీట్గా కనబడుతుంది. రెండవది ఏంటండి, రూఫ్, అప్పర్ కవరింగ్ ఆఫ్ హౌస్. ఇంటికి మరి పైన మొత్తం కవర్ చేసేదాన్ని రూఫ్ అంటామండి. ఈ రెండు కూడా చాలా మనకి ఇంపార్టెంటే. తర్వాత చూస్తే క్యారెక్టర్, కాండక్ట్. వాట్ ఈజ్ క్యారెక్టర్ చెప్పండి? మెంటల్ ఆర్ మోరల్ నేచర్. రెండవది కాండక్ట్. ఇదేమో కాండక్ట్, వన్స్ డీడ్స్. చాలా ముఖ్యమండి. ఎవరైనా మనిషిని బాబు క్యారెక్టర్ ఇంపార్టెంటా, మరి అందులో కాండక్ట్ ఇంపార్టెంటా అంటే చాలా ఆశ్చర్యం వేస్తుందమ్మా. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్, తర్వాత కాండక్ట్. ఏంటో తేడా చెప్తాను. ఒక వ్యక్తి ఆలోచించే విధానం ఉంటుంది చూశారు, అది వాడి క్యారెక్టర్. అలా కాకుండా వాడు చేసే పనులు ఉంటాయి చూశారు, అది వాడి కాండక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కూతురు ఎక్కడికో బయటకు వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదు, అరగంట లేట్ అయింది. ఏమైందో నా కూతురికి, మరి బస్సు దొరికిందో లేదో, ఆటో దొరికిందో లేదో అని ఆలోచించాడు అనుకోండి, ఆయన క్యారెక్టర్ మంచిదే. ఇలా కాకుండా ఎవరితోనైనా మాట్లాడుతుందా, లేక ఎవడైనా తగిలాడా, ఏమై ఉంటుందబ్బా చూసారా, ఆలోచించే విధానంలో చాలా భయంకరంగా ఉంది. వాడి క్యారెక్టర్ చాలా ప్రమాదకరమైంది. ఇది రైటా రాంగా అనేది సెకండరీ చెప్తున్నాను నేను మీకు. అలాగనే మరి క్యారెక్టర్ అయిపోయింది కదా, కాండక్ట్ చూడండి. వాడి లోపల ఎన్ని అనుమానాలున్నా, ఎన్ని రకాల అనుమానాలున్నా రాగానే ఎక్కడికి వెళ్ళావమ్మా, లోపలికి వెళ్ళమ్మా అని చెప్తూ అలా నడుస్తూ ఉంటే, డ్రెస్ అంతా బాగానే ఉందా, ఎక్కడైనా మట్టి చెత్త చెదరాలు ఏమైనా అంటుకున్నాయా, ఇది ఎక్కడైనా కూర్చుందా, ఏం చేసి ఉంటుంది, ఇలాంటి వాడితో చాలా ప్రమాదం. అలా కాకుండా ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఆలస్యం అయితే ఇక అర్థం లేదా, ఆలస్యం అవుతావు, అలాగనా మేము ఎంత టెన్షన్ పడతాం అని వెంటనే అడిగేశాడు. అడగటంలో వాడి డీడ్స్ కొంచెం కోపంగా ఉన్నాయి, ఇంకేం లేదు లోపల, ఆలస్యమైనందుకు కంగారు పడినందుకు ప్రశ్నించాడని. కానీ ప్రశ్నించకపోయినా కూడా వింత వింతగా ఆలోచించే వాళ్ళతో చాలా ప్రమాదం. అందుకనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ తరువాతే మనం ఏదైనా తీసుకోవచ్చు, కాండక్ట్. ఆ తరువాత నెక్స్ట్ వర్డ్ చూస్తే కాంటాజియస్. వాట్ ఈజ్ కాంటాజియస్? కాంటాజియస్ అంటే ముట్టుకుంటే వచ్చేదన్నమాట. ఎప్పుడైనా కాంటాజియస్ అన్నాం డిసీజ్ చూడండి, ఎప్పుడైనా డిసీజ్ స్ప్రెడ్ టు కాంటాక్ట్, డిసీజ్ స్ప్రెడ్ టు కాంటాక్ట్, ముట్టుకుంటే వచ్చేది. ఇన్ఫెక్షియస్ అంటే డిసీజ్ స్ప్రెడ్ త్రూ ఎయిర్ ఆర్ మస్కిటోస్ ఆర్ ఫ్లై, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ ఇన్సెక్ట్స్. ఇదేమో ఇన్ఫెక్షియస్. ఇక్కడ కాంటాజియస్ అంటే ముట్టుకుంటేనే వస్తుంది. చాలామంది అంటారండి ఐ ఇన్ఫెక్షన్ అంటే ఏంటో తెలుసా, అంటే ఆమె కాంటాజియస్ డిసీజ్కి ఏదైనా చెప్పండి అనగానే ఐ ఇన్ఫెక్షన్ అంటారు. చాలా నిజంగా నాకు బాగా నవ్వు వస్తుందండి. ఐ ఇన్ఫెక్షన్ అని అందులోనే ఉంది కదా, అందులో ఎలా వస్తుంది? చూస్తే రాదు ఐ ఇన్ఫెక్షన్, ఎయిర్ ద్వారా రాదు, ఎయిర్ బోర్న్ డిసీజ్ కాదు,
ముట్టుకుంటేనే వస్తుంది. ఆబ్వియస్లీ ఇంట్లో ఒక చోట ఉన్నాక వాడు ఇలా గ్లాస్తో మంచితో గ్లాస్ పెట్టాడు అనుకోండి, దానికి ముందే వాళ్ళు అనుకున్నాడు కళ్ళని, ఆ గ్లాస్ మనం పట్టుకుంటే మనకి ఇన్ఫెక్షన్, అందుకే ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. కాంటాజియస్ డిసీజ్. అంతదాకా ఎందుకండి, మీకు తెలుసు కదా, మమ్స్, గబద బిళ్ళలు, టాన్సిల్స్ అంటారు. ఇది కాంటాజియస్ డిసీజ్ అని తెలుసా మీకు? కానీ ఎవరు నమ్మరు. ఒక్కసారి గూగుల్లో చెక్ చేయండి, మీకు తెలిసిన డాక్టర్ని అడగండి. అయితే మన ఇంట్లో చిన్నపిల్లడికి వచ్చింది, మాకు ఎవరికి రాలేదండి. నువ్వు పెద్దవాడివిరా బాబు, ఆ చిన్నపిల్లల వయసులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే వచ్చేస్తుంది. కాంటాజియస్ అంటే డిసీజ్ స్ప్రెడ్ బై కాంటాక్ట్, ముట్టుకుంటే వచ్చేసేది. దాన్నే మనం కాంటాజియస్ అంటాం, అంటువ్యాధి అని చెప్పొచ్చు. అలా కాకుండా మరి ఇన్ఫెక్షియస్ అన్నామనుకోండి, ఇదేంటంటే మీకు డిసీజ్ స్ప్రెడింగ్ త్రూ ఎయిర్ కానీ, మస్కిటోస్ కానీ, ఫ్లై కానీ, ఏదైనా కూడా. సో ఓకేనా, నెక్స్ట్ వర్డ్ని చూద్దాం. కూల్, కోల్డ్. వాట్ ఈజ్ కూల్? కూల్ అంటే నాన్న ప్లెజెంట్ ఫీలింగ్, ఏ కూల్ విండ్ బ్లోయింగ్. అబ్బా, ఎండలు తిరిగి రాగానే, ఇంటికి రాగానే ఏసీ ఆన్ చేస్తే అమ్మయ్య చల్లగా ఉందన్నాం అనుకోండి, ఇది కూల్, ప్లెజెంట్ ఫీలింగ్. అదే కనుక కోల్డ్ అన్నామనుకోండి, అన్ప్లెజెంట్ ఫీలింగ్. చాలా ప్రమాదం అండి. ఒక్కొక్కసారి వాతావరణం చల్లగా అయిపోతుంది, మనకు ఒంట్లో ఏం బాగోదు. అందుకనే వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ టుడే. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది, చాలా భయంకరంగా ఉంది, చాలా ప్రమాదంగా ఉంది అని చెప్పేస్తాం. ఆ తర్వాత వర్డ్ని చూస్తే, ఒకటి డిఫెండ్, రెండు ప్రొటెక్ట్. మనం డిఫెండ్ అన్నామనుకోండి, ఎవరైనా అటాక్ చేశారనుకోండి, అగెయిన్స్ట్ అన్ అటాక్. ఏదన్నా ఎవరైనా అటాక్ చేస్తే మనం అడ్డుకోవటం అనమాట. దాన్ని ఎప్పుడు కూడా మనం ఏమంటామండి, డిఫెండ్. అదే కనుక ప్రొటెక్ట్ అన్నామనుకోండి, రిలేట్స్ టు అన్ అప్రోచింగ్ టు ఇంజురీ. ఏదైనా ప్రమాదం జరుగుద్ది అని ముందు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకున్నామనుకోండి, అది ప్రొటెక్ట్. డిఫెండ్ అంటే ప్రమాదం వచ్చినప్పుడు ఎదుర్కోవటం అన్నమాట. ఈ రెండు చాలా ముఖ్యమైన వర్డ్స్. డినై, రెఫ్యూజ్. ఏంటి డినై అంటే? అది తిరస్కరించడమే, రెఫ్యూజ్ అన్న తిరస్కరించడమే. అయితే డినై అనేది ఎప్పుడు కూడా పాస్ట్ యాక్షన్స్కి వాడతామండి. హీ డినైడ్ హిజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద మర్డర్. ఇప్పుడు డినై అనేది అంటే తిరస్కరించటము, రెఫ్యూజ్ అన్న తిరస్కరించడమే. డినైడ్ అనేది ఎప్పుడు కూడా మీకు పాస్ట్ యాక్షన్స్కి వాడితే, రెఫ్యూజ్డ్ అనేది మాత్రం ఫ్యూచర్ యాక్షన్స్కి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ డినైడ్ హిజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద మర్డర్. అక్కడ హత్య జరిగింది, ఆ హత్యలో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, నేను ఎందుకు ఒప్పుకుంటాను అని చెప్తాడు. అందువల్ల అది కంప్లీట్గా మీకు పాస్ట్ యాక్షన్. అది రెఫ్యూజ్డ్కి వచ్చామనుకోండి, హీ రిఫ్యూజ్డ్ టు లెండ్ మీ ఎనీ మనీ. డబ్బులు ఇవ్వడానికి తిరస్కరించడం ఫ్యూచర్ యాక్షన్. ఇవ్వడానికి సిద్ధంగా లేడు, వాడు ఇవ్వడు. రెండింటికి తేడా ఉందండి, చాలా ఇంపార్టెంట్. మీకు డినై అంటే పాస్ట్ యాక్షన్స్కి వాడాలి, అదే రెఫ్యూజ్ అంటే ఫ్యూచర్ యాక్షన్స్కి వాడాలి, మర్చిపోవద్దు. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ వర్డ్ డౌట్, సస్పెక్ట్. దీని మీద చాలామందికి సందేహాలు ఉంటాయండి. క్లాస్ రూమ్లో అడిగేది డౌట్, ఇంతవరకు బాగానే ఉంది. ఇక డౌట్ అంటే చాలామంది సస్పెక్ట్ అంటే బాగా నెగిటివ్ ఫీలింగ్ అని, డౌట్ అంటే పాజిటివ్ ఫీలింగ్ అని. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. డౌట్ అంటేనే నెగిటివ్ ఫీలింగ్, సస్పెక్ట్ అంటేనే పాజిటివ్ ఫీలింగ్. ఈ రెండు ఎలాగో డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, ఇద్దరు నా స్టూడెంట్సే. ఆ అబ్బాయి చాలా వరస్ట్, అంతకుముందు వేరే చాలామంది అమ్మాయిలతో తిరిగాడు, వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వాడు సరిగా చదవడు. ఇప్పుడు అమ్మాయి నా స్టూడెంటే కాబట్టి బాగుండాలని చెప్పి, అమ్మా వాడితో మాట్లాడకమ్మా, వాడు మంచివాడు కాడమ్మా, నీ లైఫ్ పోతుందమ్మా, వాడు మందు తాగుతాడమ్మా, నేను చూశానమ్మా అని చెప్పాను అనుకోండి. లవర్ కదండి, వాడు తాగడు, వాడికి అలవాటు లేదు, మీరు ఎవరో అనుకుంటున్నారు. అరే తల్లి, నా స్టూడెంట్స్ రా మీరు, నాకు వాసు తెలీదు, నీకోసం ఆలోచించరా ప్రియా అని చెప్పాను నేను. ప్రియా అంటే నా ప్రియ కాదండి, అమ్మాయి పేరు ప్రియ. ఇప్పుడు తను ఏం చేస్తుంది, వాడి దగ్గరికి వెళ్ళి, వాసు నువ్వు మందు తాగుతావా, నువ్వు తాగవు కదూ. చూడండి, అడిగేటప్పుడే వాడు చెయ్యడు అనే వెర్షన్లో అడుగుతుంది. దాన్నే పాజిటివ్ ఫీలింగ్ అంటారు. నువ్వు తాగవు కదూ, నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటున్నారు సార్, నీకు అంతకుముందు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారంటున్నారు, నిజమా? లేదు కదూ, అబద్ధమే కదూ. ఎంత పాజిటివ్ అండి. అందుకనే ఆ మాయలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పకూడదండి, కొంచెం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవటమే మనం చేయాల్సిన పని. ఇదే కనుక స్టోరీ ఈ అమ్మాయి ప్లేస్లో, లవర్ ప్లేస్లో వైఫ్ ఫర్ ఎగ్జాంపుల్, నా భార్యకి వచ్చి మీరు, మీ వారు ఎక్కడికి వెళ్ళారు, మా వారు గాజువాక వెళ్ళారు అని చెప్పారా?
మీరెక్కడ చూశారు? మీ వారు కైలాసగిరి వైపు వెళ్తున్నట్టు నేను చూశాను, ఎవరితోనో బండిపై ఉన్నారు అనగానే వెంటనే చూడండి, వైఫ్ కదా, ఆహా అవునా, సరే ఓకే నేను చూస్తానులేండి, వెళ్ళే ఉండొచ్చు అని అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్. ఇంటికి వచ్చామండి, ఏమండి గాజువాక క్లాస్కి కదా వెళ్ళారు, మరి ఎటు వెళ్ళారు ఏంటి అంటున్నారేంటి, ఎలా అడగరు. ఎక్కడికి వెళ్ళారు, క్లాస్ బాగా అయిందా, బాగా అయిందా, స్టూడెంట్స్ బాగా విన్నారా, ఇంకా వాళ్ళు అడిగే విషయం ఎలా ఉంటుందంటే, నువ్వు వెధవ పని చేసావురా వెధవా, ఎందుకురా నాకు ఇలా చెప్పావని వాళ్ళు ముందే కన్ఫర్మ్ అయిపోతారు. ఇంకా వాళ్ళ మైండ్ ఏంటంటే, వీడు చేస్తాడు, వీడు చేశాడు, ఎందుకంటే దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఏదో ఒకటి తప్పు పనులు చేసి దొరికిపోతాం. ఇంకా అందువల్ల ఇంకా అన్నిటికీ తప్పు చేసామని. అదే కనుక మరి పెళ్ళికి ముందు ఆ అమ్మాయికి వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మీ వారు మీరు ఇష్టపడే వ్యక్తి సరైనడు కదమ్మా అనేందుకు పెళ్లి చూసుకుంటున్నావు అంటే, ఆహా అలాగా అని సూరుకొని, అమ్మాయి ఇలా అంటుంది నీ గురించి అని వాడితో మాట్లాడుతుంది. ఎందుకంటే దూరంగా ఉంటుంది కదా, వాడి గురించి అంతా పాజిటివ్ వేసి అంటే. ఇప్పుడు చెప్పండి, పెళ్ళి కాని అమ్మాయి నీ మీద చేసేది డౌట్, మరి పెళ్ళైన భార్య నీ మీద చేసేది సస్పెక్ట్. ఎంత గొప్ప విషయమో చూసారా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే డౌట్లో 2 సెన్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్, దాన్ని ఎలా అంటారంటే అన్నౌన్ డౌట్. సెకండ్ వన్ ఈజ్ దాన్ని హెసిటేషన్ డౌట్స్ అంటారండి. ఈ రెండిట్లో కూడా డౌట్స్లోనే, సస్పెక్ట్స్లో అని ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అన్నౌన్ డౌట్, నిజంగా నాకు సబ్జెక్ట్ రాదు, నేను ఏం అడగాలో నాకు తెలియదు, అలాంటప్పుడు సార్ 2+2 ఎంత సార్, దాని అర్థం నాకు రాక. హెసిటేటెడ్ డౌట్, 2+2 4 కదా సార్, ఏంటి మరి అలా 5 చెప్తున్నారు అని, సార్ 2+2 4 కదా. అవి మళ్ళీ డౌట్స్లో రకాలన్నమాట. ఇప్పుడు ఎక్కువగా ముఖ్యంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే కనుక ఒక మర్డర్ జరిగింది, మంచి బలంగా ఉన్న మనిషి చనిపోయాడు. ఇప్పుడు ఏంటంటే అతన్ని చంపిన వాళ్ళ లిస్ట్ అని చెప్పి ఒక 4 తీసుకొచ్చారు. ఈడెవడో ఇంతే కుర్రాడు ఉన్నాడు అని చూశాడు ఎస్ఐ. వీడు అంత పెద్దవాడిని చంపలేడు కదా, అంత బలంగా ఉన్నవాడిని చంపలేడు, అందుకని వీడు సస్పెక్ట్ అవుతాడు. ఇంకొకటి ఎవడో బలంగా ఉన్నాడు, వీడికి మంచి ధీటుగా ఉన్నాడు, వీడు డౌట్ అవుతాడన్నమాట. రెండింటికి తేడా అర్థమైందా? అంత విలువ ఉందండి, జాగ్రత్తగా నేర్చుకోండి. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే, 1 డిస్కవర్, 2 ఇన్వెంట్. ఏంటి డిస్కవర్ అంటే చెప్పండి? డిస్కవర్ అంటే చూడండి, రిలేట్స్ టు థింగ్ ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టెన్స్, అక్కడ ఉన్నదాన్ని వీడు చూసి ప్రపంచానికి తెలియచేశాడు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, అమెరికాని కనుక్కున్నది ఎవరు? కొలంబస్. అంటే అంతకుముందు అమెరికా లేదా? ఉంది, అక్కడ మనుషులు ఉన్నారు. మొదటిసారి ఒక అతను చూశాడు, అది అందరికీ పరిచయం చేశాడు. ఇట్లా అన్నమాట. డిస్కవర్, ఒక వస్తువు ఉంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక లోయలోకి వెళ్ళాడు, ఆ లోయలో ఒక వస్తువు కనపడింది, ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది అని డిస్కవర్ చేశాడు. ఆ స్టాచ్యూ అంతకుముందు లేదు కాదు, అక్కడే ఉంది, అది ఫస్ట్ టైం ఒకటి చూశాడు కాబట్టి. అదే ఇన్వెన్షన్ అనుకోండి, ఎ న్యూ థింగ్ ఈజ్ క్రియేటెడ్. ఏదైనా సరే కొత్తగా తయారు చేస్తే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఇన్వెన్షన్సే, చాలా గమ్మత్తైనవి. అర్థమైంది కదండి. ఆ తర్వాత వాడిని చూస్తే డ్రోన్, DROWN డ్రోన్ ఒకటి, సింక్ ఒకటి. ఏంటి 2 కూడా? డ్రోన్ అంటే రిలేట్స్ టు లివింగ్ బీయింగ్స్, ప్రాణం ఉన్నవి. 2 కూడా మీనింగ్ ఒకటే, మునిగిపోవటమే, 2 మునిగిపోవటమే. మరి డ్రోన్ అంటే రిలేట్స్ టు లివింగ్ బీయింగ్స్, ప్రాణం ఉన్నవేవైనా సరే మునిగిపోయాయి అనుకోండి. మెనీ పీపుల్ డ్రోన్డ్ ఇన్ దిస్ రివర్. ఈ నదిలో చాలామంది మునిగిపోయి చనిపోయారండి, ఈ నదిలో చాలామంది మునిగిపోయారండి అని చెప్పడం. అదే గనక సింక్ అన్నామనుకోండి, ఏ షిప్ sank last year. ఇది రిలేట్స్ టు థింగ్స్ అండి. వస్తువులు ఏవి మునిగిపోయినా సింక్ వాడాలి. అదే గనక లివింగ్ బీయింగ్స్, ప్రాణమున్నవి ఏమైపోయినా కూడా డ్రోన్ వాడాలి. అర్థమైందా? మరి ఈరోజు లాస్ట్ వర్డ్ని చూస్తే విష్, ఇంకొకటి డిజైర్. ఈ విష్ అంటే రిమోట్ థింగ్ అండి, జరగదు కానీ ఊహ. ఐ విష్ ఐ వర్ ఎ కింగ్. ఎక్కడ రాజునవుతాను? ఏమీ రాజు కాదు, రాజ్యాలు లేవు నేను పాలించడానికి, లేకపోతే అక్కడ ప్రజలు భటులు లేరు. సో ఇలాంటిదండి. మరి అదే కనుక డిజైర్ అన్నామనుకోండి, ఇట్స్ అచీవబుల్ థింగ్ అండి. అంటే ఐ డిజైర్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హౌస్, మంచి హౌస్ని నేను కట్టుకోవాలనుకుంటున్నాను అన్నాను అనుకోండి, కష్టపడి డబ్బులు సంపాదిస్తే సాధ్యమవుతుంది. విష్ అంటే అన్డిజైరబుల్ థింగ్, రిమోట్ థింగ్, అది జరగదు. కానీ డిజైర్ అంటే మాత్రం జరుగుతుంది. ఇదండి ఈనాటి ఈ వీడియోలో.
ముఖ్యమైన వర్డ్స్. వీటిని బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ప్రోత్సహించండి. మరో వీడియోలో మరికొన్ని మంచి వర్డ్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ శేఖర్.